హాయ్, దిస్ ఇస్ కిరణ్, డైరెక్టర్ ఆఫ్ దిల్ దివానా. వర్క్స్ అన్నీ అయిపోయాయండి. సినిమా అంతా కంప్లీట్ అయింది. రీసెంట్గా సెన్సార్ అయిపోయింది, యూ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ రేపు 7th రిలీజ్ చేస్తున్నాము. దిల్ దివానా ఈజ్ అ లవ్ స్టోరీ, కామెడీ, ఎంటర్టైనర్, రొమాంటిక్ కామెడీ. ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది స్క్రీన్ ప్లే. అంటే నాకు తెలిసిన దాంట్లో నాకు ఇది మీకు స్క్రీన్ ప్లే కొత్తగా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ మీకు బోర్ కొట్టడం కానీ, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, క్లీన్ అంటే మీకు ఫ్యామిలీ అంతా వచ్చి క్లీన్గా, అంటే ఎవరు ఇబ్బంది పడకుండా విత్ ఎంటైర్ ఫ్యామిలీ చూడవచ్చు. సాంగ్స్ కూడా చాలా సూదింగ్గా ఉంటాయి. మీరు వింటూ అలా మీరు ఆ మూడ్లోకి వెళ్ళిపోతారనమాట. చాలా స్మూత్గా ఉంటాయి పాటలు. లిరికల్ వాల్యూస్ ఉన్నాయి పాటల్లో. ఒక క్యారెక్టర్ వచ్చేసి ఫార్మా కంపెనీలో పనిచేస్తుంటాడు. అండ్ ఒక అమ్మాయి కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట. తనకు ఓన్ బొటిక్ ఉంటుంది. అండ్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి సినిమా డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ యాడ్ ఫిల్మ్స్ అవి చేస్తుంటాడు అనమాట. అండ్ ఇంకో అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. సో వీళ్ళ నలుగురు మధ్యలో జరుగుతున్న స్టోరీ అనమాట ఇది. వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ బ్రేకప్స్, అండ్ వాళ్ళు మళ్ళీ ప్యాచప్ అదంతా. దీనికి అడిషనల్గా నాగబాబు గారు ఒక మంచి రోల్ చేశారు. నా తర్వాత కమెడియన్స్ వేణు కానీ, ధనరాజ్ కానీ, వీళ్ళు కూడా కొంచెం లెంతీ రోల్స్ ఉంటాయి ఇందులో. వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు చేయలేదు. వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు సినిమా రిజల్ట్ గురించి. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు కమ్ అండ్ వాచ్. మెసేజ్లు అంటే నాకు తెలిసి మనం మెసేజ్లు యూత్కి చెప్పాలి అంటే డెఫినెట్లీ వాళ్ళు అంటే ఏమో నా ఉద్దేశంలో మనం సినిమాలు తీసి మెసేజ్ చెప్పాలంటే వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి బుక్కులు చదువుకోవచ్చేమో. అంటే ఎవరు తీసుకోరు. అంటే వాళ్ళు వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం, మనం ఎంటర్టైన్ చేయాలి అంతే. ఆయన దగ్గర అంటే వర్క్ చేసిన 4 సినిమాల్లో అతని దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే 2 విషయాలు. నేను అందరికీ అదే చెప్తున్నాను. 2 విషయాలు ఏంటంటే, ఒకటి పేషెన్స్ అండి. ఏం జరిగినా, ఏమవుతున్నా, ఎంత జరిగినా కానీ కూల్గా, రిలాక్స్డ్గా, ఫుల్ అంటే దానికోసం రియాక్ట్ అవ్వకుండా ఉండడం ఒకటి. దెన్ నువ్వు ఏది నమ్మితే అది చెయ్యి. నీకు నచ్చింది, నువ్వు నమ్మింది, నీకు అనిపించింది చెయ్యి. డెఫినెట్లీ రిజల్ట్ అనేది పాజిటివ్గానే వస్తుంది. ఆయన సినిమా చూసి ఆయనకు నచ్చింది. సినిమా చాలా బాగుందని చెప్పారు. కొత్త వాళ్ళైనా చాలా బాగా తీశారు. అండ్ విజువల్గా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, మేకింగ్ పరంగా కానీ చాలా గ్రాండియర్గా ఉందని చెప్పారు. సో అతను బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అండ్ అతను కూడా తన సపోర్ట్ త్రూ మీడియా తను కూడా ఇస్తానని చెప్పారు. సో ఐమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అన్ని ఏరియాస్లో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఒక చిన్న సినిమాకి మరీ అలా చిన్న సినిమా అని చెప్పేసి మరీ తక్కువ థియేటర్లు కాకుండా డీసెంట్ ఇనఫ్ ప్రాపర్గా అన్ని ఏరియాస్లో, మేజర్ ఏరియాస్లో మంచి థియేటర్లు రిలీజ్ చేస్తున్నాము. అండ్ యూఎస్లో కూడా సినిమా రిలీజ్ చేస్తున్నాము. సో 7th అందరూ వచ్చి సినిమా చూడాలి. డెఫినెట్లీ యూ విల్ బీ ఎంటర్టైన్ బై అస్.